DTV న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా సంగెం మండలంలో బీసీ గర్జన సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ అధ్యక్షులు రాజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ బీసీలో అంతా ఐక్యంగా ముందుకు పోవాలని, రాజ్యాధికారం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గూడా సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా యాదవ సంఘ అధ్యక్షులు బొల్లబోయిన కిషోర్ యాదవ్, బీసీ ప్రజాసంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం సాంబయ్య, సంఘవేల్పుల కుమారస్వామి, పద్మశాలి సంఘ నాయకులు ఇప్పకాయల చిన్ని, రజక సంఘ నాయకులు మునుకుంట్ల మోహన్ గౌడ, సంఘ నాయకులు పులివీరస్వామి గౌడ్, కోడూరి సదయ్య, కోడూరి వెంకట సర్పంచ్లు గుండేటి బాబు, కావటి వెంకటయ్య, యాదవ సంఘ నాయకులు రాజకుమార్, ఇమ్మడి రవి, దేవేందర్, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉండి కూడా మన కులగణన చేయలేకపోతున్న 3 టర్ములు ప్రధానమంత్రిగా అతను ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక ఇస్తూనే ఉన్నాయి. ఏ రాష్ట్రం వచ్చినా నివేదిక ఇస్తాను కానీ అక్కడ పాస్ అయితే లేదు. కావున ప్రతి కులం నుంచి పెద్ద ఎత్తున ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కి మనం 2వ తారీఖు బయలుదేరిపోవాల్సిందిగా కోరుకుంటూ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం సాంబయ్య. మన సంఘం మండల కేంద్రంలో ఫిబ్రవరి 2న జరగబోయే బీసీ గర్జన సభకు సంబంధించిన పుష్పావిష్కరణ జరిగింది. ఇదేవిధంగా మన సంఘం మండలంలోని బీసీ కులాల ఐక్యంగా ఉండి ఆ రోజు మన బీసీల కోసం తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరగబోయే సభను మనం విజయవంతం చేసుకొని మన మండలం నుంచి బీసీల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేసుకునే దిశగా కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ జై బీసీ.